గోల్డ్ మెడల్ అనేది లేకుండానే పారిస్ ఒలింపిక్స్ నుంచి భారత్ ఎగ్జిట్ అవడంతో ఆ తర్వాత జరిగిన పారాలింపిక్స్ పై అసలు ఎవరికి అంచనాలే లేవు. సాధారణ ఒలింపిక్స్ లో ఒక్క గోల్డ్ అంటూ ఆశపడిన వారిలోనూ చాలా మంది అక్కడే వీలు కాలేదు, ఇక్కడ వర్కౌట్ అవుతుందా అని సంశయంలో పడ్డారు. కానీ వారి డౌట్స్ అన్ని పటాపంచలు చేస్తూ పతకాల పంట పండించారు మన పారా అథ్లెట్లు. 7 గోల్డ్ మెడల్స్, 9 సిల్వర్ మెడల్స్, 13 బ్రాంజ్ మెడల్స్ కొల్లగొట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ పారా అథ్లెట్లు అచీవ్మెంట్స్ చూడగానే చాలా మంది క్రీడా అభిమానులకు వచ్చిన ఫస్ట్ క్వశ్చన్, పారా అథ్లెట్లు ఇంతలా ఎలా అదరకొట్టారు? ఈ ప్రశ్నకు ఒకటే సమాధానం, సంకల్ప బలం. ఇది వారు సాధించిన పతకాల సంఖ్య చూస్తే స్పష్టంగా తెలుస్తోంది. టోక్యో పారాలింపిక్స్ లో వీరు 19 మెడల్ సాధిస్తే ఈసారి మరో 10 ఎక్స్ట్రా మెడల్స్ కొట్టి వారేంటో నిరూపించుకున్నారు. కానీ అసలు ఒకప్పుడు పారాలింపిక్స్ లో మన పతకాల సంఖ్య ఏంటో తెలుసా? ఒకటే. 2012లో జరిగిన లండన్ పారాలింపిక్స్ లో ఒకే ఒక్క సిల్వర్ మెడల్ మన భారత్ ఖాతాలో పడింది. 2008లో 0 మెడల్స్, 2004లో 2 మెడల్స్, అంతకు ముందు 4 పారాలింపిక్స్ లోనూ భారత్ కు 0 మెడల్సే. 2012 తర్వాత నుంచి సీన్ మారింది. 2016లో జరిగిన రియో ఒలింపిక్స్ లో 2 గోల్డ్, 1 సిల్వర్, 1 బ్రాంజ్ తో 4 మెడల్స్ భారత్ ఖాతాలో పడగా టోక్యో ఒలింపిక్స్ లో ఈ సంఖ్య అమాంతం 19కి చేరింది. ప్రభుత్వం సహా పారా అథ్లెట్లకు స్పాన్సర్ చేసేందుకు పలు కార్పొరేట్ సంస్థలు సైతం ముందుకు రావడం పతకాల సంఖ్య పెరగడంలో కీలక పాత్ర పోషించిందంటున్నారు విశ్లేషకులు. 2019లో రాణించడంతో ఈసారి పారాలింపిక్స్ కు కేంద్రం 74 కోట్లను వెచ్చించిందట. ఇది టోక్యో పారాలింపిక్స్ కు గవర్నమెంట్ ఖర్చు చేసిన దానికంటే డబుల్. అయితే ఈ పెట్టుబడి పెరిగితే మరిన్ని మెడల్స్ రాబట్టొచ్చని క్రీడాభిమానులు ఆశిస్తున్నారు. మరి వారికి తగిన గుర్తింపు వస్తుందా అంటే ఖచ్చితంగా లేదని చెప్పాలి. పారాలింపిక్స్ లో అదరగొట్టి మెడల్స్ తో తిరిగి వస్తున్న తమకు గ్రాండ్ వెల్కమ్ లభిస్తుందని ఆశించిన అథ్లెట్లందరికీ నిరాశ ఎదురైంది. వారి కుటుంబ సభ్యులు, పలువురు క్రీడాభిమానులు తప్ప ఎవరూ వారికి స్వాగతం పలకలేదు. సాధారణ ఒలింపిక్స్ లో ఈసారి వెంట్రుకవాసిలో పతకాలు చేజారిన సందర్భాలు ఎన్నో. అయినా సరే ఆ అథ్లెట్లకు గ్రాండ్ వెల్కమ్ లభించింది. బ్రాంజ్, సిల్వర్ మెడల్స్ కే ఫుల్ ఖుషీతో టపాసులు కాల్చుకుని సంబరాలు చేసుకున్నారు. ఇది ఆ అథ్లెట్లకు తగిన ప్రోత్సాహమే, అందులో ఎలాంటి డౌట్ లేదు. మరి ఆ సెలబ్రేషన్స్ పారా అథ్లెట్ల విషయంలో ఏమయ్యాయి? ఈ పారిస్ ఒలింపిక్స్ కు కేంద్రం 470 కోట్లు ఖర్చు చేస్తే అందులో బ్యాడ్మింటన్ ఒక్కదానికే 72 కోట్లు ఖర్చు చేసింది. పారాలింపిక్స్ టోటల్ బడ్జెట్ ఆ బ్యాడ్మింటన్ బడ్జెట్ అంతే ఉన్నా వీరు పతకాలను కొల్లగొట్టారు. ఎన్నో అవమానాలు, అవరోధాలను దాటుకుని వారు ఈ ఘనతలు సాధిస్తున్నారు. అది మరియప్పన్ తంగవీరే కావచ్చు, లేదా తెలుగమ్మాయి అయిన దీప్తి జీవాంజీనే కావచ్చు. వారేంటో నిరూపించుకోకముందు ఎలానో తగిన ప్రోత్సాహం దక్కలేదు. పతకాలు గెలుచుకుంటూ రికార్డులు కొల్లగొట్టాక కూడా ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? రాజకీయ నేతల హడావిడి ఏమైంది? లోపం పారా అథ్లెట్లలోనా లేక మనలోనా? ఇది వాటి బిగ్ స్టోరీ. ఇలాంటి బిగ్ స్టోరీస్ కోసం ప్రతిరోజు వేటి న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. దాంతోపాటు వేటి న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.